అంటే ఎవరు ఈ బెదిరింపులకి పాల్పడింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎట్టయిపోయిందంటే ఈ కలికాలంలో అంటే సాక్షి కెమెరామ్యాన్ కూడా చెప్తా ఉన్నారు, నా ఫోన్ కూడా కనిపించట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? అంటే ఆ ఫోన్లో ఏమున్నాయి? అంత ముఖ్య అంశం అంటే ఏముంది ఆ ఫోన్లో? ఎందుకంటే ఇప్పుడు ఫోన్ మొత్తం అరిచేతిలో వైకుంఠం అంటారు కదా. సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. హిందూ ధర్మం పట్ల కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ ఎన్డీఏ కూటమి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని బయట వచ్చిన తర్వాత ఒక్కసారి హుండీలో పడినటువంటి కానుకలు దానికి యజమాని వెంకటేశ్వర స్వామి ఆస్తిని వీడియో పంచాయతీ చేసేదానికి పోయి బుద్ధి లేని మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్లుగా మార్చుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులు అడ్డం పెట్టుకుని పొలిటికల్ సర్వీస్గా